హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీ చూపిస్తున్నాను, టొమాటో అండ్ క్యాప్సికమ్ మసాలా దోశ వ్రాప్. సో నాకు తెలిసి మీరు ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు ఈ రెసిపీ వచ్చేసి. సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. ఇవన్నీ కట్ చేసేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందే అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మనకు దీనికి కావాల్సిండేది వచ్చేసి మెయిన్ క్యాప్సికమ్, టమాటో మెయిన్గా కావాలి. దాని తర్వాత ఆనియన్, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిరపకాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో సాస్, గరం మసాలా అండ్ సాల్ట్. సో మనం చేసేది మొత్తం వీటితోనే, మనకి ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఇంకా దోశ పిండి ఉంటే సరిపోతుంది. సో ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నామంటే మనకు చేయడం వచ్చేసి చాలా ఈజీగా అయిపోతుంది. ఇది డిఫరెంట్ రెసిపీ, డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దోశ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ. దాని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ మసాలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దోశ వేయడానికంటే ముందు మనం మసాలా రెడీ చేసుకోవాలి. ఆ మసాలానే దీనికి వచ్చేసి మెయిన్ రెసిపీ, హీరో ఇంగ్రీడియంట్ లాగా అవుతుంది. అది వేసిన తర్వాతే మనం చేసే ఈ ఐటెంకి టేస్ట్ అంతా యాడ్ అవుతుంది. సో దానికోసం మసాలా రెడీ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లైట్గా వేసుకుంటే చాలు, ఆయిల్ మనకి ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మనం కట్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి అంతే. కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. అలానే పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను, సో అది కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే. ఆనియన్, పచ్చిమిరపకాయలు రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చాలా డిఫరెంట్ రెసిపీ. మీరు వెరైటీ దోశ చూసుంటారు కదా, సో అలాంటిది కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. బండి సైడ్ పెట్టే దోశలాగే ఉంటుంది టేస్ట్ సేమ్. మీలో ఎంతమందికి ఇష్టం బండి సైడ్ వెరైటీ దోశస్? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇక్కడ క్యాప్సికమ్ వేస్తున్నాను. దాని తర్వాత టమాటో వేస్తున్నాను. సో క్యాప్సికమ్, టమాటో, ఇప్పుడు మనం ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాం కదా, సో అవంతా బాగా బాయిల్ అవ్వాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు టమాటో సాస్ యాడ్ చేస్తున్నాను. ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ సో టమాటో సాస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. టమాటో సాస్ కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిరపకాయలని మనం మిక్సీలో వేసుకునేస్తే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతుంది. ఇన్ కేస్ లేకపోతే అలా చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో ఇప్పుడు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా యాడ్ చేస్తే చాలు. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది మనకు దోసపైకి చట్నీ మసాలా. సో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత దోశ పిండి ఉంది కదా, సో దాన్ని మనం దోశ ఎలా వేస్తామో సో అలానే దోశ పిండి వేసేసుకోండి.
మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా వేసుకోండి. ఇప్పుడు దానిపైన లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా వచ్చేసి దోశ పైన అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దోశ మనం రివర్స్ 2 పక్కల వేసి రివర్స్ చేసి ఏం కాల్చము, వన్ సైడే ఫ్రై చేసుకుంటాం కాబట్టి దోశ కొంచెం బాగా కాలిన తర్వాత అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసి అప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. మనం 2 సైడ్స్ మనం ఫ్రై చేయం కాబట్టి దోశ కొంచెం క్రిస్పీగా బాగా కాలే వరకు పెట్టి దాని తర్వాతే మనం మసాలా అనేది అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని కట్ చేసుకొని వ్రాప్ లాగా చేసుకుంటే అంతే, క్యాప్సికమ్ టమాటో దోశ మసాలా దోశ వ్రాప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కూడా ఇందాక మనం దోశ ఎలా వేసామో సేమ్ ఇప్పుడు కూడా అలానే వేసేసుకొని రిమైనింగ్ మనం ఏదైతే మసాలా రెడీ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా మళ్ళీ ముందు ఎలాగ యాడ్ చేసినామో ఇప్పుడు కూడా అలానే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. దోశ బాగా కాలిన తర్వాత మసాలా యాడ్ చేయండి, గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దండి. ఎందుకంటే దాన్ని మనం మళ్ళీ సెకండ్ వైపు కాల్చం కాబట్టి అప్పుడు ఫ్లేవరు టేస్ట్ అనేది బాగా పడదు దానికి. సో ఇలా చేసుకుంటే మనకు బాగుంటుంది. సో దోశ కూడా రెడీ అయిపోయింది కదా, సెకండ్ది కూడా. దాని తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేసి చూడండి. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది అండ్ పిల్లలు ఎవరన్నా ఉంటే చాలా ఇష్టంగా కూడా తింటారు. అండ్ పిల్లలకి ఎవరికైనా లంచ్ బాక్స్లో కావాలన్నా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అండ్ చల్లారిపోయిన తర్వాత తిన్నా కూడా బాగుంది టేస్ట్. మరి వేడిగా తినాలని ఏం లేదు, ఇన్ కేస్ చల్లగా అయిన తర్వాత కూడా మనకి సేమ్ టేస్ట్ ఉంది. సో టమాటో అండ్ క్యాప్సికమ్ మసాలా వ్రాప్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.